పల్నాడు జిల్లాలో ఎన్నికల హింసాత్మక ఘటనల వేడి చల్లారడలేదు. సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార విపక్ష పార్టీలు కాకరేపుతున్నాయి. సిట్తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కొందరు పోలీసులతో కూటమి నేతలు కుమ్మక్కయ్యారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల అల్లర్ల చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. పోలింగ్ ముగిసి 10 రోజులు కావస్తున్నా గొడవలు మాత్రం సద్దుమణగడం లేదు. విపక్ష పార్టీల నాయకులు పోలీసులతో కుమ్మక్కై గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతుంటే ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు సహకరించకపోవడమే ఘర్షణలకు కారణమంటున్నారు టీడీపీ నేతలు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ అధికారుల విచారణపై టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీతో పాటు మాచర్ల కూటమి అభ్యర్థి జోలకట్టి బ్రహ్మారెడ్డి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులకు ముడుపులిచ్చి తమ వైపు తిప్పుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై సిట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జన్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాట ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయటమే కాదు, ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద, జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది. అంబటి ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు ఏ అధికారులతో సంబంధాలు లేవని, అవసరమైతే తమ ఫోన్ కాల్ డేటాను పరిశీలించుకోవచ్చని ఎదురుదాడి చేస్తున్నారు. తాము ఎలాంటి విచారణకైనా రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు. చేయండి ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. వీఆర్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైజెస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైజెస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే చాలా చోట్ల బదిలీ చేశారు. దీనికి ఎవరో పైనుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మొత్తంగా పల్నాడు జిల్లాలో అధికార విపక్షాల మధ్య చినికి చినికి గాలివానగా మారుతున్న గొడవ మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్న ఉత్కంఠ రేపుతోంది.